ఒక ప్రచారం కావచ్చు, బహిర్గతంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన అంశం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము రేపు పార్లమెంటు ఎన్నికల తర్వాత వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని పడిపోవటం జరిగిద్ది. ఇది అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు పరోక్షంగా ఎక్కువ మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. ఏంటిది అంటే వాళ్ళకు ఒక తక్కువ అంటే 65 ఉన్నాయి, కావలసినటువంటిది ఎడ్జ్లో ఉన్నారు అనే ఒక దీన్ని తీసుకొస్తున్నారు. ఏంటిది? ఈ కల్చర్ మారాలి. అంటే నన్ను వ్యక్తిగతంగా నన్ను అడిగితే ఈ కల్చర్, ఈ సిస్టమ్ మారాలి. పడగొట్టేస్తుంది ప్రభుత్వము, కూల్ చేస్తాం ప్రభుత్వం అంటే. ఇప్పుడు ప్రతి పార్టీ మేనిఫెస్టో పెడుతుంది, మేనిఫెస్టో పెట్టి ప్రజలు ఏం కావాలో వాళ్ళు కోరుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పడబడ్డ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాము, వాళ్ళు తనుకొని చేస్తారు, బయటికి వస్తారు అని చెప్పి మాట్లాడడం అనేది భారతదేశంలోనే మర్డర్ కంటే పెద్ద నేరం. నన్ను అడిగితే మర్డర్ కంటే పెద్ద నేరం ఇది. అదే ఎవడన్నా మాట్లాడితే. ఎందుకనంటే అరే ప్రజాస్వామ్యాన్ని నువ్వు కూని చేస్తా అని చెప్తున్నావు, ఇండైరెక్ట్ గా నేను చేస్తా అవుతుంది అని అంటున్నావు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి వ్యక్తిగత అభిప్రాయాలు డిఫరెన్షియేషన్ ఉంటుంది. మన సెక్యులర్ పార్టీ. ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటా, వెంకట్ అంటే 10లో ఇద్దరికి నచ్చదేమో, వాళ్ళు చెప్తారు నచ్చదని. అదే కదా స్వేచ్ఛ. అరే మీ ప్రకారం డిక్టేటర్షిప్ చేయాలనుకుంటే తప్పది, కానీ దీన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకొని వెంకట్కి వాడని వాళ్ళని నేను గుంజుకుంటా, వెంకట్ లూప్ పాయింట్స్ ఏమున్నాయి, వెంకట్ని నేను ఎక్స్పోజ్ చేస్తా, అది ఇది అని అంటే నువ్వు ఇవాళ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి గుంజుతావు, రేపొద్దున నీకు అదే గతి పడుతుంది. నువ్వు మా దాంట్లో గుంజే ప్రయత్నం చేస్తావు, మా సీఎం గారు మీ వాళ్ళని గుంజుతారు. గుంజినప్పుడు అంటే ఇది చేయడం వల్ల ఏమైతుంది, ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల గతంలో కల్చర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు ఉంటుండే, వ్యక్తిగత విమర్శలు లేవు. ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడేసరికి వ్యక్తిగత విమర్శలు అవుతాయి. ఒకసారి ఎప్పుడైతే వ్యక్తిగత విమర్శలు వస్తాయో డెవలప్మెంట్ శూన్యమైతుంది. ప్రజల కోసం ఆలోచించాము, నా కుర్చీ నన్ను కాపాడుకోనికి, వాని కుర్చీ గుంజుకోనికి ఈడనే సమయం అయిపోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి విజన్ చాలా క్లియర్ గా ఉంది. వారు కక్ష సాధింపులు చర్యలు చేసి వాళ్ళ సార్ తప్పు చేసిన వాళ్ళని సిస్టమ్ ప్రకారం లోపల వెళ్తారు. అది సిస్టమ్, పోలీసు, ఏసీబీ, ఇంటెలిజెన్స్ అది నడుస్తుంది, జ్యుడిషియల్ అది ప్రాసెస్. కానీ వారి లక్ష్యం ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ పరిపాలన అందించాలి. ఏ కళ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి తల్లి కన్నదో ఆ కళని దృష్టిలో పెట్టుకొని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో, తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డ లెక్క ముఖ్యమంత్రిగా వారికి అవకాశం వచ్చింది కాబట్టి వారు ఆ దిశగా అడుగులేస్తారు, ఆ దిశగా ముందుకు పోతున్నారు. వారికి ఒక సైనికులు లెక్క నాసొంటి వాళ్ళు వారికి సహకారం అందిస్తారు.